అవసరం లేదన్న, మా బండి చెప్పాల్సిన అవసరం లేదు. ఎట్లా కొడతాడన్న? నేను లైట్ తీసుకున్నా, ఎందుకంటే తప్పు అన్నాక ప్రతి ఒక్కరితో తగినప్పుడు సారీ చెప్పలేదా? సారీ చెప్పలేదా? అరే బండి అన్నాక నేర్చుకుంటారు రా, అది ఆఫ్ రోడ్ బండి లేపి బండికి బండి తీసుకొని బండి జరగనా జరుగు, బండి జరగనా జరుగు, బండి బండి రావద్దు. ఏందన్నా వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బబ్బు 07. వీడైతే ఏంటంటే మన టీం కి వచ్చాడు కాక, నీ అంతట నువ్వే తెలుసుకుంటావు కొనేస్తాం అట్లా తమ్ముడు. మీ వాళ్ళని కూడా కొనేసినాం అనమాట మనము. సో ఈరోజు ఏం చేస్తున్నా అంటే మెంటల్ ప్రాంక్ కదా. నేనైతే కార్ని గుద్దేసిన అనమాట నా బండితోని. సో బండి గుంజేసుకోరు నన్ను పక్క కొట్టి రతం చేసిర్రు అనుకోర్రి. అంటే కొట్టిపోయిన వాళ్ళకే కాదు, మాకు కూడా వచ్చు. మాకు కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద బ్రెయిన్ ఉంది. మా ఇంట్లో పెద్ద బ్రెయిన్ ఉంది. ఏది చిన్నదేమో అని దిమాగ్ చాలా పెద్దదన్నమాట, చాలా పెద్ద, చాలా. అయిపోతుంది చాలా. ఏం చేద్దామంటే ఇంతమంది వచ్చినారు. ఇప్పుడు చూసినట్టయితే నిజంగా కొట్టొద్దన్న. ఈ కార్ ఆళ్ళది, బబ్బు ఇట్లా వస్తుండు, నేను వస్తున్నా, బబ్బు గుద్దినా, మీరు మమ్మల్ని కొట్టిర్రి. పక్క కొట్టి బండి గుంజుకురు. ఇమ్రాన్ అన్న నేను ఇంటికి పోయి పట్టుకొచ్చిన, అన్నను కూడా కొట్టిరు. ఈ మాత్రం ఇస్తే చాలు చెలరేగిపోతారు. నవ్వి అన్నకి డౌట్ వచ్చిందంటే అన్న ముంగడ కావాలంటే నన్ను కొట్టుర్రి. బండి ఎందుకు గుంజుకురంటే మా కార్ని గుద్దురు అయి చేపియానంటే మీరు చేపించినా కూడా బండి ఇయ్యం మేము. ఏదో పని మీద పోతురు, అది ఈ రోజు పని క్యాన్సల్ అయింది మీకు. ఇక మీరు నిజంగానే అయింది అనుకోరు మీరు అట్లా. సో ఇప్పుడైతే మనం అయితే అడిగి పోతాము. మీరు రాగానే అయిపోయిందన్న, ఆడ కొట్టిరి అన్నా అన్నా సినిమా పండ్లలో బండి గుంజుకురానా. వీడియో ఏం లేదన్న, వీడియో కూడా పెట్టనిస్తలేరు. కళ్యాణం దగ్గర టర్నింగ్ ఉంటుందా మనం షూట్ చేసి వచ్చేటప్పుడు, ఇది ఇట్లా పోతుండే వాళ్ళు ఏదో చూసిరు, స్క్రాచ్ పెద్ద చేస్తారు. ప్రాంకింగ్ కాదన్న, వీడియో కూడా పెట్టలే మేము. చూసుకో, వీడియో ఏడా లేదు. ఇంకోటి ఏంటంటే ఆడ కూడా వీడియో పెట్టనిస్తలేరు. నీకు చూపిస్తామన్నా వీడియో ఇట్లా ఫోన్ తీస్తే ఫోన్ పెట్టి కింద అంటారు. ఇంకెన్ని చేస్తారు అట్లా ఆడ కళ్యాణం దగ్గర నా లేదు బండి గుంజేసుకొని పెట్టి అరే ఆలనే అన్న ఆలోచి కుదిరు నా గల్లకాడ టర్నింగ్ అన్న 500 కాదు 100 రూపాయలు కూడా పోయేస్తా. దానికి ఇంత పెద్ద చేసారు. వెళ్ళిపోతా కరెక్ట్ దానికి ఇంత కళ్యాణ దానా వాళ్ళు పెద్ద పెద్ద వాడని వాళ్ళు ఆడతారు. బండి 5-6 మంది బండికి జస్ట్ అట్లా తాకింది అంతే. వీడియో అని పెడుతున్నారు, దింపని వీడియో ఫోన్ కొట్టిరు, నన్ను కొట్టిరు, ఫోన్ గుంజుకుంటుర్రు. ఆవలం చేస్తున్నారు. ఏదో నీళ్ళు తీసుకురా. కెమెరా బంద్ చేయి. బండిని
గుద్దేసిండు నువ్వు ఎందుకు కొడుతున్నావు ఎంత ఉండన్నా పోరాడు ఎందుకు గుద్దుతావు వాళ్ళ అన్నమైతే బండి చూడాలి మీద ఇచ్చేస్తావా అన్న బుడ్డ పొరాలకు బండి ఓవర్ పిల్లలకి ఇవ్వకపోతే ఓన్కి ఇస్తావు చూడన్నా బండితో కార్ని గుద్దేసిండు కొడతారు ఎందుకు ఉల్టా పల్టా మాట్లాడుతున్నా ఉల్టా పల్టా మాట్లాడుతున్నా వేపియాల్సిన అవసరం లేదు అన్న మా బండి వేపియాల్సిన అవసరం లేదు ఓరు ఆయన ఎట్లా కొడతాడన్నా ఆయన ఎట్లా కొడతాడు లైసెన్స్ ఉంటుంది ఉండదు ఏమైనా ఉంటే మనిషి అన్నప్పుడు ఎప్పుడైనా యాక్సిడెంట్లు అయితే తప్పైనప్పుడు ఒప్పుకోవాలి ఇంకా మాట్లాడదు ఎంత పెద్ద పడదు గీత కూడా ఫస్ట్ ఎంత గీత ఉల్టా మాట్లాడేటోన్ అయితే ఈడికైనా ఫోన్ చేస్తుండే కొట్టి ఎలా కొట్టిరన్న అందుకే మాట్లాడుతున్నాను ఎప్పుడైనా తప్పు అన్నాక జరుగుతూనే ఉంటుంది తప్పైతే అంటే ఇక్కడ ఊరు తప్పైనప్పుడు అన్న సారీ అన్న అయిపోయిందంటే ఎవరైనా బాబు ఇంట్లోకి మళ్ళీ ఎవరైనా మీరు తినిపిస్తురా ఆపిస్తురా మీరు ఎందుకు కొడుతున్నారు కూడా ఎవరికైనా గుద్దుతారు వాళ్ళు కూడా అవుతుందిరా బాబు ఉన్న దాంట్లో ఆ పెద్ద కార్ వాడు ఉల్టా మాట్లాడితే చిన్నోడా పెద్దోడా మాట్లాడి నా పెద్ద బండి 20 లక్షల బండికి ఒక ఆటో అయినా గుద్దుతే నేను ఒక మాట కూడా చెప్పలేదు ఎందుకంటే స్తోమత లేదు అని చెప్పి నేను లైట్ తీసుకున్నా ఎందుకంటే తప్పు అన్నాక ప్రతి ఒక్కరితో అయితే తగినప్పుడు మీరు కొట్టే అధికారం మీకు ఎవరికి లేదు ఇప్పుడు వచ్చినా కదా షాప్ ఓపెన్ చేస్తున్నాం అన్న మేము షాప్ కోసం అని చెప్పి అన్ని ముహూర్తం తీసుకొని అన్ని కారు వాషింగ్ వెళ్తుంటే దరిద్రం అన్న పొద్దున దరిద్రం అయిపోయింది మొత్తం ఏమైంది అనలేదు తలుగుతుంది బరాబర్ తలుగుతుంది బండి అన్నాక తలుగుతుంది అట్లా కాదన్న బండి ఆ నుంచి లేపుకుంటూ వస్తుంది మొత్తం ల్యాండ్ అయినాక కలిగింది లేపి ల్యాండ్ అయి టర్నింగ్ కలిగింది అది చెప్పాలి మా తప్పు వీడియో మరి అప్పుడు అదంతా జరిగినప్పుడు వీడియో తీస్తే మరి మాకు కూడా తెలుసు నీ నోటికి వచ్చింది నువ్వు చెప్పుకుంటూ పోతే మరి వీడియో పెట్టుకొని కుట్టిండా అన్న అరే వీడియో ఓడి వీడియోలు పెట్టుకొని వచ్చి నేను గుద్దుతున్నా కార్ని గుద్దినాక సారీ అన్న తగిలిందంటే అయిపోతుంది కదా ఎప్పుడు ఉల్టా మాట్లాడిన తర్వాత ఫస్ట్ ఏమైందని అడిగిండు అన్న అంతే వాడు అవతల మాట్లాడండి ఉల్టా ఏం మాట్లాడాడు పక్కలు పొక్కలు ఇరగొట్టేసి
బండి ఎట్లా తీసుకోతాను? బండితో ఏమవసరం? బండితో ఏమవసరం? మళ్ళీ నీ కారు ఇవ్వాలా? మేము కారు తీసుకొని పోతాం. మీరు పిచ్చోళ్ళరా ఏంద్రా భయ్? మీరు అంటే పైసలు లేని మీరు పిచ్చోళ్ళ అన్న, పైసలు లేని మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తున్నావా? పైసలు లేని మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తున్నావా అన్న? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? గుద్దిండి మీ వాడు నాకు ఇంత లేడానికి ఏజ్ లేదు, లైసెన్స్ లేడానికి బండి ఇచ్చడానికి ఆనర్ వీలి కొట్టొచ్చా? రోడ్ మీద గుద్దిండా? రోడ్ పోయి ఒక మనిషిని గుర్తు ఏం కాదా? రోడ్ మీద మనిషిని గుర్తు ఏం కాదా? రోడ్ మీద గుద్దిండా? రోడ్ పోయి మనిషిని గుర్తు ఏం కాదా? రోడ్ మీద గుద్దిండా? రోడ్ మనిషిని మీద గుర్తే గుద్దితే మీరు అడగాల. ఇది రోడ్ కాదా? ఇప్పుడు గల్లీలో మనుషులు తిరిగారా? గల్లీలో మనుషులు తిరిగారా? అరే బండి అన్నాక నేర్చుకుంటారా? అది ఆఫ్ రోడ్ బండి లేపి నీ బండికి బండి తీసుకొని పోతాం అన్న. కార్ వెళ్తుందా So welcome your catastrophe. I'm calling the shots. I've only been strictly blood and manslaughter. Does ever ఎక్కువ మాట్లాడు తప్పులేదు బండి బరాబర్ తీసుకొని పోతాం. బండి జరగనా జరుగు బండి బండి రావద్దు. అన్న ఏందన్నా కార్ గుంజేసి తప్పు చేసింది మీ వాడు, తప్పు చేసింది మీ వాడు. బరాబర్ కొడతా. చేతిలో అలా ఎందుకురా ఏం మాట్లాడుతున్నావు? గుద్దినోడు మీకు నేను లేపిన, మీరు ఎందుకు లేపుతున్నారు? తమ్ముడైతే గుద్దొచ్చా? పని ఆగిపోయిందన్న ఇప్పుడు. మా పని ఆగిపోయింది. మేము షాప్ ఓపెనింగ్ ఉంది, స్టాక్ పోయినాం, పోదామని రెడీ చేసుకున్నాం. దరిద్రానికి దరిద్రుడు 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 మాట్లాడు. దరిద్రుడు కాబట్టి బరాబర్ మాట్లాడతా. నా పనిని గుద్ది నాకు బాధ అవుతుంది. సరే ఇగో నాకు బాధ అవుతుంది. నేను ఏమంటున్నా ఇగో ఉట్టిగానే అది ఒక్కడు పోయి ఒకటి అయితే ఒక్క పడుతున్నాను. నాకు ఫుల్ బీపీ ఉంది ముందే. నేను ఏమంటున్నా అది ఏమైంది? అందరికి ఉంటుంది అన్న, హెల్త్ ఇష్యూస్ అందరికి ఉంటాయి. చేపించి ఇస్తా అంటున్నా. బండి తీసుకో, కార్ బండి తీసుకొని పోతాం మనం. గుద్దినోడు గుద్దగా ఒట్టసిగా మాట్లాడుతుండు. మస్తు మాట్లాడేసిండు ఆయన. అవునా మస్తు మాట్లాడేసి మళ్ళా మాట్లాడారు. గుద్దినోడు సారీ చెప్పక నీదేంది ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే. అసలు ఏమైందని ఆడొచ్చి మా బండిని గుద్దావా? ఆడ మా బండిని గుద్దొచ్చా? ఉన్నాడు
లోకల్ అని చెప్పి లోకల్ అని చెప్పి బండి కావాలంటే బండి చెప్పిస్తాం, ముందు ఇటుకెళ్ళి వెళ్ళిపోండి. బండి చెయ్యరా అంటే కొట్టిదాన్ని నేనే ఫోన్ చేసినారా వీడియో తీస్తున్నావు ఫోన్ చేసిర్రా కొట్టిదాన్ని ఫోన్ చేసినాం ఫోన్ చేసిర్రా మళ్ళా గరాను టైం పాస్ చేస్తున్నావు అవే మీ అంకుల్ తెలుసు శశాంక్ తెలుసు ఎవరెవరు చేసి అరే ఎందుకురా ఉట్టి అని అరే మదా నేను అవసరమారా ఎంత ఇంపార్టెంట్ పని ఉందో తెలుసా అనాలు మనోళ్ళే అనాలు అలా చెప్పురా అరే మనోళ్ళే అనాలు రేపటి రోజు ఇట్లా అయితే నేనే ఫోన్ చేసిన రమేష్ అన్నకు. మీరు ఉట్టిగా మదక్లా సీరియస్ అయిపోతుంది. మజాక్ చేస్తారేమో అది మేము చేస్తారేమో గోపమా మీతో చేసినాం చేసిర్రా ఫోన్ పని టైం పాస్ చేస్తారా మీరు అయ్యన్నా పచ్చకాయలు ఒక్క నిమిషం పని ఒప్పుకొని వచ్చి పిచ్చోళ్ళైనా టైం పాస్ కర్రా అరే నేను మీరు ఏంద్రా అరే ఇక్కడ లోపల రా రోడ్ మీద మొత్తం గలీజ్ ఉంటావు అందరూ కూర్చుంటారు నేను ఆయన ఫోన్ చేసినా ఏం చేయాలంటే అంటే నేను ఫోన్ చేసినా రియాలిటీగా చేసినాం ఏం రియాలిటీ ఆయన ఎంత కోపంలో వచ్చి నువ్వు ఏమన్నా చేసేస్తే సిగ్గుండాలరా ఓరా అరే మీరేంటారు మీరు అంత ఏంది మళ్ళా ఇప్పుడు ఆయన సీరియస్ అయ్యి మీకు ఏమైనా వేసేసి ఏం చేస్తుండే కోపంలో ఆయనకు అనవసరంగా పిలిచినామా. ఇప్పుడు ప్రాంక్ అంటే నేను ఓపికతో ఉన్నా, నాకు కొంచెం అనిపించింది. దాని తర్వాత మీరు ఇప్పుడైతే బండి అన్నారు, నాకు డౌట్ వచ్చింది. చెప్పులేసుకో మీరు ఆయనకి ఎందుకు పిలిచిరా? ఏ అవసరం లేదు కోపరాని ఫోన్ ఇంకా వస్తే మెరకు అరే మై సైమేల్ టైం పాస్ కర్రా అరే నాకు తెలియదు అంటే వాళ్ళు నిజంగా కొట్లాడైతున్నారు. సారీ చెప్తున్నాం కానీ ఏంటో స్కూల్ దగ్గర ఉంటా బాబాని తీసుకురాని ఉరికొచ్చిన నేను పాపను వదిలేసి ఉద్దరిండినారా నీకు ఇద్దరం కలిసి నాకు తెలియనా ఉండమని చెప్పారు ఖాళీ లేదు. ఇప్పుడు అరే రేపటి రోజు సీరియస్ అయితే మంచి వస్తారా? ఫోన్ చేసినప్పటికన్నా మరి చెప్పొద్దా వాళ్ళకే అది చేస్తుండగా ఉండమని చెప్పిరా మేము మాకు చేసి ప్రాంక్ ఇట్లా ఇస్తుందన్నా మీ పైన అరే మంచిగా అంత ఎట్లా వచ్చింది చూసినాను పిచ్చోనైనా ఫోన్ చేసి బాబు నువ్వు జరుగు జరుగుమా నువ్వు చాలా టూ మచ్ చేసినావు. నేను నీ గురించి నీకు చెప్పగా ఉరికొచ్చాను మీకు అందుకే చెప్పాను రాకపోతే ఇమ్రాన్ చెప్తా కూడా ఎందుకు వచ్చినా దీనికోసం వచ్చిన కొట్టిన నాకు ఎంత బాధ అనిపించింది. ఏం సారీ రా లెక్క చేస్తావు అని ప్రేమ అనేది ఉంటదిరా, అది కాపాడుకోవాలా. మీరు ఇట్లా చిన్న చిన్న దానికి ఇట్లా వేసుకుంటాను. నేను నిజం అనుకొని ఫోన్ చేసామన్నా మేము కూడా. వాళ్ళు చెప్తే వాడంటే నేను మన లైక్ చేస్తానే వాడిని వాడు నాకు కొట్టిరట ఎంత బాధ అనిపిస్తుంది. మాకు కూడా అదే మంచిగా అనిపిస్తలేదు. నేను పిలిపించి ఇట్లా నాకు కూడా వేసి నీ ఒక్కని కాదు నాకు కూడా వేసి. అరే నువ్వు వీడియో ఏదో చేసుకుంటావు నన్ను ఎందుకు గుంజినావు ఇలా తప్పు కదా. ఏమని సాలే నాకు చెప్తున్నా మెల్లగా అటు ఇటు చేసి కాలిపిల్లి చేసిన ఒకడు పోయి ఒకడు పెద్దగా అయిపోతుండే.
గైస్ చూసిరు కదా అది ఏం చేయలేదన్న, అన్న. ఏం చేయలేదు కూడా. ఇంద్రాలన్నకే కాదు, మాకు కూడా ఈడ కూడా. ఇప్పుడు రేపటి రోజు కొడుతారు నీకు, అప్పుడు నేను కూడా రాను అంటే నేను కూడా రమేష్ అన్న వచ్చిండు. అదే కాదు రే. ఈడ కూడా ఒక బ్రెయిన్ ఉందన్న, దీనికి కూడా ఉంది ఒకటి. అది వీళ్ళంతా మొత్తము అది ఏమైపోయింది నువ్వు తెలుసా? వచ్చిన brain తోనే అరే నిన్నే అవునా కొట్టినా మరి, అన్న. ఇంత బ్రెయిన్ అయినా ఉండని నాకు కూడా వస్తుంది. మేము చేసేమో ఏడుస్తురు ఏడుస్తారా మేము? ఏడుస్తురు మేము చేసే మేము చేస్తామేమో వాళ్ళని పిలిపిస్తాం. రేపటి రోజు రోడ్డు మీద నిజంగా అయితే చూడు ఏదన్నా ఈడు కొట్టిండా? ఈడు కొట్టిండా? ఈడు కొట్టిండా? ఎవడు కొట్టిండు?